ఎందుకు నవ్వుతున్నావు అంట నవ్వకు నువ్వు అటు చూసినావు ఇట్టి పోతున్నాడు. చరణ్ హాయ్ చెప్పు. హాయ్ ఇంద్రా హాయ్. చెయ్యి ఒప్పుకుంటే హాయ్ చెప్పరా. जगो जगो सुबह हो गई, जल्दी से ले लो चाय ठंडी हो गई. గుడ్ మార్నింగ్ క్యూరీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డే ఆఫ్ మీ ఇన్ బాలి. ఇప్పుడే లేచాను అనమాట. అండ్ ఈరోజు పొద్దున్నే లేవగానే నేను రియలైజ్ అయింది ఏంటంటే ఐఎమ్ ఇన్ బాలి, ఐఎమ్ ఇన్ గిలీ ఐలాండ్. బట్ గిలీ ఐలాండ్కి వచ్చి నేను ఏం చేశాను, సో నేను తీసుకున్న ఫస్ట్ రెజల్యూషన్ తక్కువగా మాట్లాడాలని. అందుకే ఈ వ్లాగ్ మొత్తంలో మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఉంటుంది. ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ ఎంబ్రేసింగ్ గిలీ ఐలాండ్. ఆ పీస్ అండ్ క్వైట్ని నేను నాలోకి అబ్జార్బ్ చేసుకుంటుండే అనమాట. అండ్ ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ దట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అండ్ నేను వచ్చేసరికి మామ్ అండ్ డాడ్ హ్యాడ్ ఆల్రెడీ ఆర్డర్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్, స్ప్రింగ్ రోల్స్. నాకు ఆ బ్రేక్ఫాస్ట్లో ఇప్పటికి కూడా గుర్తుండింది స్ప్రింగ్ రోల్స్ అనమాట. వాట్ టేస్ట్ దే వర్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము వీ వెంట్ అండ్ టుక్ సమ్ రెస్ట్. అండ్ రెస్ట్ తర్వాత డైరెక్ట్లీ లంచ్కి మళ్ళీ కిందకి వచ్చాను అనమాట. ఆఫ్టర్ ద లంచ్ ఇస్ డన్ మేము ప్రిపేర్ అయ్యామన్నమాట బయటికి వెళ్దాము అని. బట్ అంటిల్ దెన్ ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ హోటల్ ఫర్ దెన్. సో లంచ్ కోసం కిందికి వచ్చాను. నాకు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవడానికి 2 లక్షలు పట్టుకొని వచ్చాను అనమాట. వచ్చింది మనం ఈరోజు. నిన్న నేను ఒక డిష్ ట్రై చేసిన, నాకు అదే డిష్ చాలా నచ్చింది. నేను ఇప్పుడు కూడా అదే డిష్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకొని వచ్చా. నేను నిన్న ఆర్డర్ పెట్టుకుంది సీ షెల్ బటర్ ప్రాన్. వాడు దాంట్లో ప్రాన్స్ ఇస్తాడు, కొద్దిగా రైస్ కూడా ఇస్తాడు, కొన్ని వెజిటేబుల్స్ ఇస్తాడు. బాగుంటుంది, నాకు నచ్చింది. నిన్న అదే లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవాలా అంటే ప్రాన్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. టమాటో సాస్ ప్రాన్ అంట, చైనీస్ అంట, అది హాట్ ప్లేస్ తాహో ప్రాన్ గార్లిక్ లైమ్ లీవ్స్ టోఫు చిల్లీ. ఎందుకు మనకి ఎక్స్పెరిమెంట్లు? నిన్న తింటే నచ్చిందే తినాలి మూసుకొని. సో అదే తిందాం. నాకు ఇదే కావాలి. మమ్మీ నీకేం కావాలి? మమ్మీకేం వద్దంట. 3 అవుతుంది టైం. ఈరోజు ఈవినింగ్ మాకు బీచ్ క్లబ్ ఉంది. సో మేము బీచ్ క్లబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడే బీచ్లో ఈవినింగ్ ఉంది అది. సో ఈవినింగ్ వరకు చిల్లే ప్రస్తుత. సో లంచ్ అయినాక కొద్దిసేపు తర్వాత ఇంకా రెడీ అయిపోయి విల్ గో టు ద బీచ్ అనమాట. ప్రస్తుతం అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను నేను. ఐ ఆర్డర్డ్ మై ఫుడ్ అండ్ నేను ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట. మామ్ అండ్ డాడ్కి పెద్దగా ఆకలి లేదు, ఎందుకంటే దేర్ బ్రేక్ఫాస్ట్ దే ఫెల్ట్ అ లిటిల్ హెవీ. సో దే థాట్ ఆఫ్ స్కిప్పింగ్ లంచ్. అండ్ ఆ సన్కి obviously we were all having a little bit of a problem because end of the day it's an island, but the food was amazing. నాకు అక్కడ నచ్చిన సీ ఫుడ్ క్రేజీ ఉండింది. అసలుకి రోజు సీ ఫుడ్ తిన్నాను నేను అక్కడ ఉన్న 3 days. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ మేము అలా చిల్లయి కొద్దిగా ఎండ తగ్గాక we decided to go to the beach club. Until then we were chilling out in our room, talking to each other, we were playing some games and all. Overall it was very fun for us. Going for dinner and ఇక్కడ వ్యూ అయితే సూపర్. అసలుకి కెమెరా కొన్ని వ్యూస్కి జస్టిస్ చేయగలంటారు కదా, ఇక్కడ వ్యూ అనమాట. ఎంత బ్యూటిఫుల్ సన్సెట్. నేను అసలుకి ఐ కాంట్ జస్ట్ టెల్ యూ,
బాలి అంటే ఒక ట్రాపికల్ ఐలాండ్ అంటే ఏంటి అనేది ఈ బీచ్లోనే కనిపిస్తుంది నాకైతే. ఇది నేను వచ్చిన ఫస్ట్ బీచే, అండ్ నా ఫస్ట్ బీచ్లోనే నాకు ఇంత అందంగా కనిపిస్తుంది అంటే నేను ఇంకా వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయా అని నాకు ఫుల్ ఉతలాకుతలంగా ఉంది. సో లెట్ us సీ అసలు ఒక్కొక్క ప్లేస్ మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ప్రస్తుతం అయితే ఈ సన్సెట్ దిగే ముందు ఫొటోస్ తీసుకుంటున్నాం, అండ్ దాని తర్వాత వెళ్ళి విల్ హ్యావ్ డిన్నర్. సో దిస్ వాజ్ ద బీచ్ క్లబ్ దట్ వీ బుక్, అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఫుల్ బ్లింగీ ఉండిందనమాట. అండ్ అక్కడ కార్నర్లో ఒక జంపింగ్ థింగ్ ఉండింది, దాన్ని ఏమంటారు ఐమ్ సో సారీ నాకు తెలీదు. అంటే ఒక హైట్లోంచి జంప్ చేస్తారు కదా పూల్లోకి, ఐ సీరియస్లీ డోంట్ నో దాన్ని ఏమంటారు, బట్ దాట్ వాస్ దే. అది చూసి మా అమ్మ గో టు హోటల్ గెట్ క్లోత్స్ యూ ఆల్సో ట్రై అన్నది. నాకు అంత సీన్ లేదు, నువ్వు నన్ను ఏమో అనుకుంటున్నావు మమ్మీ అని చెప్పేసి సైడ్ అయిపోయా. లేకపోతే ఏంటి హైట్ నుంచి దుంకడం ఏంటి పూల్లో స్విమ్మింగ్ చేయడం కూడా నాకు అంత గొప్పగా ఏం రాదు, సో వై రిస్క్. సో మేము వెళ్ళి ఒక మంచి టేబుల్ చూసుకొని సెటిల్ అయ్యి we ordered some food, we had some fun, and overall this club was like a good experience. And akkada chaala mandi foreigners kuda they were eager to meet new people. And finally we were walking down a very beautiful path to go home. Night అయిపోయింది, నైట్ 11 అవుతుంది. డిన్నర్ అయిపోయినాక slowగా we were going home, talking to each other. This path was so good and I had so good memories on this path as well, and I just hope to return to this place one day in the future because it's just a mind-boggling experience to have, and I suggest you people have it as well. చూస్తూనే నెక్స్ట్ డే కూడా వచ్చేసింది. యాజ్ యూజువల్ ఐ వోక్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక వీ స్టార్టెడ్ ప్యాకింగ్ అప్, ఎందుకంటే ఇక్కడ డేస్ అయిపోయాయి అండ్ వీఆర్ గోయింగ్ టు నూసా పెనీడా నెక్స్ట్ అనమాట. సో దట్స్ ద ప్లాన్ ఫర్ నౌ. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట, బికాస్ మేము నెక్స్ట్ వెళ్ళాల్సింది నూసా పెనీడా, అది ఇంకొక ప్లేస్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫెరీలో వెళ్ళాలన్నమాట నూసా పెనీడాకి. సో వీఆర్ డన్ విత్ దిస్ ప్లేస్, గిలీ త్రోంగన్తో అయిపోయాము, అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నూసా పెనీడా. ఇక్కడ ఇవి ఎంత ఆర్గనైజ్డ్ ఉన్నాయంటే వీటిని ఒక లైన్లో నిలబెడతారు అనమాట. ఆ లైన్లో ఏదైనా ఒకటి వెళ్ళిపోతే ఆ లైన్ అంటే ఈ హార్సెస్కి చెప్పకుండానే అవి మూవ్ అయిపోతున్నాయి. అవి అంత ఫుల్ ప్రిపేర్డ్గా అట్లా వాటికి అంత నాలెడ్జ్ ఉంది. ఫైనల్గా వన్ లాస్ట్ టైం బగ్గీ రైడ్ అయిపోయింది అండ్ వి రీచ్ ద హార్బర్కి వచ్చిన తర్వాత లాస్ట్ టైం మనకి ఎట్లా అయితే ఐడి కార్డ్స్ ఇచ్చారో ఈసారి హ్యాండ్కి బ్యాడ్జెస్ ఇచ్చారనమాట. అండ్ ఇట్ వాస్ క్వైట్ నైస్. బట్ దెన్ కొద్దిసేపు అయినాక మేము కొద్దిసేపు చాలానే ఫెరీ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ అట్లీస్ట్ మా ఫెరీ వచ్చింది, చాలామంది ఫెరీ అయితే రాలేదు, చాలా డిలే అయిపోయింది. ఐ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్, బట్ ఫైనలీ వీ గాట్ ఇన్ ద ఫెరీ, వీ వర్ ఎంజాయింగ్ ద వ్యూ. నేను ఈసారి మచ్ బెటర్ ఫీల్ అవుతున్నాయి అనమాట ఫెరీలో దాన్ లాస్ట్ టైమ్, అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ వేవ్స్. అండ్ సడన్లీ బోట్ స్టార్ట్ షేకింగ్, లైక్ చాలా విషియస్లీ ఇట్ వాజ్ షేకింగ్ అనమాట. నాకైతే ఉల్టా సీదా అయిపోయింది, పిచ్చిలేసిపోయింది, నాకు పిచ్చిగా భయం వేసేసింది. అండ్ నేను ఒక పక్కన అమ్మ దేవుడా 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 అనుకుంటుంటే మా నాన్న ఒక పక్క నుంచి నవ్వుతున్నాడు అనమాట. హీజ్ లాఫింగ్, అంటే నన్ను చూసి నవ్వుతున్నాడు, ఎందుకు ఇంత భయపడుతుంది అమ్మాయి అని. ఏం చెప్పమంటారు, మా నాన్న కత్రొంకాయ కిలాడి టైప్ అనమాట. సో అట్లా నేను చెప్తున్నా ఏంటి అది అట్లా ఊగుతుంది భయపడుకుద్దిగా అని చెప్తున్నాయి. బట్ ఐ వాజ్ ట్రూలీ స్కేర్డ్. నాకు ప్రాణ భయం చాలా ఎక్కువగా ఉంటుంది గైస్, అది నా ట్రూ నేచర్ అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ వర్ ఏబుల్ టు రీచ్
Nusa Penida on time and it was so beautiful. నేను గిలి ఐలాండ్ బ్యూటిఫుల్గా ఉంది అనుకున్నాను, బట్ Nusa Penida was even more beautiful than Gili Island, and I did not want to leave this place at all. It was super 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 cute. You also must visit Bali, must visit Gili Island, Nusa Penida. These are all like ఒక ట్రిప్లో పార్ట్ అన్ని అనుకొని డూ విజిట్ అండ్ డూ చెక్ దెమ్ అవుట్. హాయ్ గైస్, సో Nusa Penidaకి వచ్చేసాను అనమాట. ఇప్పుడే షిప్ దిగాను. సో లుక్ ఎట్ ద వ్యూ, అసలుకి వాటర్ ఫుల్ క్లియర్గా ఉన్నది. ఇక్కడే అన్ని యాక్చువల్లీ నేను మొన్న గిలి ఐలాండ్లో కూడా చూసాను, కానీ గిలి ఐలాండ్లో ఇంత అక్కడ కూడా క్లియర్గా ఉంది వాటర్, కానీ ఇక్కడ ఇంకా అసలుకి స్పాట్లెస్ కోరల్స్ కనిపిస్తున్నాయి. ఫుల్ సూపర్ ఉంది. ఇక్కడ ఇంకా చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ ఇక్కడ సూపర్ ఉంది అసలుకి. ఇప్పుడే ఇప్పుడే ఫెరీ దిగాము. చరణ్ ఎక్కడ? చరణ్ హోటల్కి వెళ్ళిపోయాడంట, మా తమ్ముడు వాడు హోటల్కి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మేము కూడా వెళ్ళి వాడిని కలవాలి. వాడు పాపం కొట్టుకొని వచ్చాడు. చూద్దాం. ఇప్పుడే కార్ ఎక్కాము అండ్ డ్రైవర్ వచ్చారు తీసుకెళ్ళడానికి అండ్ హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అంతా అసలుకి ఇది ఈ ఐలాండ్ మొత్తం ఏమంటారు, ఫుల్ ట్రాపికల్గా, ఫుల్ కోకోనట్ ట్రీస్తో ఫుల్గా నిండిపోయి ఉన్నది అసలుకి. ఎక్కడ చూసినా కూడా ఫుల్గా అంటే ట్రాపికల్గా ఎంత నేచర్ఫుల్గా ఉందంటే, అండ్ ప్రతి ఒక్క దగ్గర అంటే ఇంటి ముందు వాళ్ళ ఇంటి చుట్టూ ఫుల్గా అట్లా పేర్చుకున్నారు అనమాట ట్రీస్. చాలా బాగుంది మొత్తం, అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి. We are here at the resort, beach view. సో ఏంటంటే అసలుకి మేము హార్బర్ దిగాక వాడు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఏదేదో కొండలు ఎక్కి మళ్ళీ దించి మన చిన్న గల్లీలోకి వెళ్ళి ఇట్లా తిప్పుకొని మరి తీసుకొచ్చిండు. చరణ్ హాయ్ చెప్పు. హాయ్ ఏంద్రా, హాయ్ చెయ్యి ఒప్పుకుంటే హాయ్ చెప్పరా. చరణ్ వచ్చి 1.5 2 hours అవుతుంది. వాడు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు మా కోసము. మా అదే ఫెరీ లేట్ అయింది చాలా. ఒకటే టైంకి వచ్చేస్తాం అనుకున్నాం, 1 hour అనుకున్నాం ఫెరీ, కానీ 3 hours పట్టేసింది. కానీ వాడే ముందు వచ్చేసాడు అనమాట మాకంటే. వచ్చి వెయిట్ చేస్తున్నాడంట. బాల్కనీ వ్యూ చూపిస్తా. బీచ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది అండ్ రూమ్స్ మాత్రం చిన్నవి ఉన్నాయి, కానీ వ్యూ అంటే బాల్కనీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు వాడు. అండ్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఏదో రూట్ ఉందంట, చరణ్ చూసాడంట. అక్కడ నుంచి వెళ్ళాలంట బీచ్కి వెళ్ళాలంటే. కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసాక వెళ్ళి దూకేద్దాం బీచ్ లో. లెట్స్ గో. గాయ్స్, అయితే మా ట్రావెల్ ఏజెంట్ బేసిక్గా ఒక సైకో ఫెలో అని అర్థమైంది మాకు. సరిగ్గా అంటే మేము ఇక్కడ Nusa Penidaలో ఉన్న హోటల్, ఇంకా చాలా మంచి హోటల్స్ ఉన్నాయి మాకు. చాలా అంటే మేము పే చేసిన కాస్ట్కి చాలా బేసిక్ హోటల్ ఇచ్చాడు. అంటే మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హోటల్ అంతా ఇవ్వలేడు. సో
8 రూమ్స్ ఎన్నో ఉన్నాయి మేమున్న ఇక్కడ. 8 రూమ్స్ ఎంతో ఉన్నాయి. ఈ 8 రూమ్స్లో ఎవడు లేడు. సో టెక్నికలీ ఇదంతా ఒక పెద్ద ప్రైవేట్ విల్లా అయిపోయింది. అండ్ మాకు పూల్ అంతా మాకే ఉండి ఇట్స్ అ కామన్ పూల్. సో బేసిక్ అదే అనమాట. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే, జెట్ ఎవ్వరు లేరు, మాకే ఉండిపోయింది. సో విల్ హ్యావ్ ఫన్ టునైట్, టుమారో 2-3 days ఇక్కడ. సారీ 2 days 3 nights ఇక్కడ. రేపంతా వెస్ట్ టూర్కి వెళ్తాం, దాని తర్వాత అంతా ఈస్ట్ టూర్కి వెళ్తాము. రేపు ఈస్ట్ పెనిడా, తర్వాత వెస్ట్ పెనిడా. ఇదంతా సీ వాకింగ్, స్కూబా డైవింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. అదంతా చేసుకుంటే హోటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్. అండ్ లెట్స్ హ్యావ్ ఫన్.